గజం మిథ్య, పలాయనం మిథ్య అంటారు. అధికారంలో ఉన్నవారిపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షంలో ఉన్నవారిపై అధికారపక్షం చేసే ఆరోపణలు ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చెయ్యడం, అధికారంలోకి రాగానే ఎదురుదాడి చెయ్యడం రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడిది స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలోకి రాగానే ప్రభుత్వం తీసుకునే చర్యలను కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ రక్షణ పొందడం అలవాటుగా చేసుకున్నారు. పనిలో పనిగా దృష్టి మళ్లింపు రాజకీయాలను జోడిస్తారు. విచారణలు సాగుతూ ఉంటాయి. విషయం మాత్రం తేలదు. ఆరోపణలు మాత్రం ఆరోపణలుగానే మిగిలిపోతాయి. ఆధారాలు లభించిన సందర్భాలలో కూడా చర్యలుండవు. తెలంగాణలో నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంతో పాటు కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతకుముందు ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కొంతకాలం పాటు హడావిడి సృష్టించాయి. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఏమైందో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుంది. సిబిఐ దర్యాప్తు విషయమై కేంద్రం మౌనంగా ఉంటోంది. అంటే వ్యవస్థలు తమకు తాముగా పనిచేయవు అని స్పష్టమవుతోంది. ఈ రెండు అంశాలలో అధికార దుర్వినియోగం జరిగిందన్నది వాస్తవం. అలాగే కేసీఆర్ జమానాలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది కూడా వాస్తవం. అయినా దేనిపైన చర్యలుండవు. విషయ తీవ్రత ఎంతగా ఉన్నప్పటికీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ అందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలు ఆరోపణలను తేలికగా తీసిపారేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఆయా అంశాలను రాజకీయ క్రీడలో భాగంగానే పరిగణిస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలుండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి విచారణ పేరిట కాలయాపన చేయడం జరిగేది. దివంగత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకొచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలయ్యింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు. దురుద్దేశాలు ఆపాదించేవారు. ఈ క్రమంలో మీడియా కన్నును మీడియాకు చెందిన వారితోనే పొడిపించేవారు. దీంతో అసలు విషయం పక్కదారి పట్టేది. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్లు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. తమను కాపాడుకోవడానికై కులాలను రంగంలోకి తెస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తరువాత ఇటువంటి క్రీడకు మళ్లీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపడానికై అదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. వేరెవరి ప్రయోజనాల కోసమో ఆ కథనం రాశానని ప్రచారం చేస్తున్నారు. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననం చేస్తూ ఎన్టీవీలో కథనం ప్రచారమయ్యే వరకు ఈ టెండర్ల విషయం కూడా నాకు తెలియదు. ఆ తర్వాతే వివరాలు తెలిశాయి. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలు అని భట్టి విక్రమార్క నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చెబుతున్నాను మళ్లీ, నైనీ కోల్ బ్లాక్ ను పొందడం కోసం భట్టి విక్రమార్క, మేఘా కృష్ణారెడ్డి, ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? ఈ ముగ్గురు ఉన్నప్పుడు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? ఈ నేపథ్యంలో నేను రాసిన కథనం వల్ల చెలరేగిన మంటలు చల్లారకపోవడంతో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్లీ తెరమీదకు తెచ్చింది. ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలో పరిశోధనాత్మక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కోవలసి వస్తోంది. 1985కు పూర్వం ప్రభుత్వంలో జరిగే అవకతవకలు అంటే కుంభకోణాలు వెలుగులోకి తేవడంలో ఇంగ్లీష్ పత్రికలు క్రియాశీలకంగా వ్యవహరించేవి. అప్పట్లో పరిశోధనాత్మక కథనాల ప్రచురణలో దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ పత్రికలు పోటీ పడేవి.
ఈ పత్రికల్లో వచ్చే కథనాలతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి దిద్దుబాటు చర్యలు తీసుకునేవారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేవారు. దీంతో సదరు కథనాలను రాసిన జర్నలిస్టులకు మంచి పేరుతో పాటు వృత్తిపరంగా గొప్ప కిక్కొచ్చేది. ఆ తర్వాత కాలంలో ఆంగ్ల పత్రికలను వెనక్కు నెట్టి తెలుగు పత్రికలు ఈ పాత్రను పోషించాయి. సంచలన కథనాలు రాసిన జర్నలిస్టులకు యాజమాన్యాలు రివార్డులిచ్చేవి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండేది. రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ పనులకు టెండర్లు వేయడమనే ప్రక్రియకు నిర్వచనం మార్చివేశారు. తాము ఎంపిక చేసిన కంపెనీలకే పనులు దక్కేలా సిండికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పని చేసినందుకు ప్రభుత్వ పెద్దలు 6% కమిషన్ తీసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్సంటేజీ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీతత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన విధానాన్ని రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయా ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో అవినీతి వ్యవస్థీకృతమయ్యింది. టెండర్ల గూడుపుటాని ప్రభుత్వ పెద్దలకు హక్కుగా మారింది. ఎప్పుడైనా సదరు గూడుపుటానికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తే రాజశేఖర్ రెడ్డి బాటలో ఎదురుదాడి చేస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఇదే జరిగింది. కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేయడానికై ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని టెండర్లలో పాల్గొనే అర్హతగా మార్చివేశారు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకునే నైనీ కోల్ బ్లాక్ను హస్తగతం చేసుకునే స్కెచ్ రూపొందించారు. ఈ విషయాన్ని నేను వెలుగులోకి తేవడంతో ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యథావిధిగా ఎదురుదాడికి దిగారు. తాను రాజశేఖర్ రెడ్డి అనుచరుణ్ణని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర్ రెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోనని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. అందుకని నైనీ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాను. సదరు కథనం రాయడంలో నాకు దురుద్దేశాలు ఉన్నాయని, ఎవరి ప్రయోజనాల కోసమో ఆ వార్త రాశానని కూడా భట్టి నిందించారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. 2 మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైనీ కోల్ బ్లాక్ అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోపంతో మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడమేమిటి అని ఆరా తీసిన నాకు అసలు విషయం తెలిసింది. జరిగిందిదే. ఈ విషయమై భట్టి విక్రమార్క ఎటువంటి సవాళ్లైనా విసురుకోవచ్చు. వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను రాజకీయ నాయకుణ్ణి కాను కనుక తిరిగి ఆయనపై ప్రత్యారోపణలు చేయదలుచుకోలేదు. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను రాజశేఖర్ రెడ్డి శిష్యుడినని భట్టి విక్రమార్క స్వయంగా చెప్పుకున్నారు. కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? పంచకట్టు విషయంలోనే కాకుండా అలవాట్ల విషయంలో కూడా ఆయన రాజశేఖర్ రెడ్డినే ఆదర్శంగా తీసుకున్నట్లుంది. భట్టి విక్రమార్క నన్ను విమర్శించిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ 2 మీడియా సంస్థల మధ్య గొడవలే దీనికంతటికీ కారణమంటూ వ్యవహారాన్ని తేలికగా తీసిపడేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎన్టీవీ యాజమాన్యాన్ని నన్ను ఒకే ఘాటన కట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం మాత్రం నాకు నచ్చలేదు. ఏది ఏమైనా నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించడం ఒక జర్నలిస్టుగా నాకు గర్వకారణం. ప్రభుత్వం తీసుకునే దిద్దుబాటు చర్యలే జర్నలిస్టులకు లభించే విజయం. నైనీ కోల్ బ్లాక్ కు పిలిచిన టెండర్లు రద్దు చేసినందున అది నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను.